Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన శ్రీలక్ష్మి గారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు యూఎస్కి వెళ్దామా లేదా అనే కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఒకవేళ యూఎస్ కాకపోతే ఏ కంట్రీకి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. బట్ ఫారెన్ స్టడీస్ అన్నప్పుడు జాబ్ చేయడానికి ఫారెన్ స్టడీస్ చేశారు అన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ యూఎస్ కాకపోతే ఇంకే కంట్రీస్ ఆప్షన్స్లో ఉన్నాయి. అసలు ఓపీటీ సిపిటీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయబోతున్నారు శ్రీలక్ష్మి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో, నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో మీకు ఈ ఓపీటీ సిపిటీ గురించే కాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ని యూఎస్కి మీరు పంపించిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంది. వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటారు, వాళ్ళకి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ మా అందరికీ తెలుసు. సో మీరు చెప్పండి, కరెంట్లీ ఓపీటీ సిపిటీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వీళ్ళకి యూఎస్ కాకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా కంట్రీస్ పరంగా? 100% ఉన్నాయండి వేరే కంట్రీ ఆప్షన్స్. కోర్స్ మనకు ప్రెజెంట్ సిట్యుయేషన్ అంతా బాగాలేదు. యూఎస్ చూసుకుంటే లాస్ట్ ఒక 6 months నుంచి 7 months నుంచి ఎప్పుడైతే ట్రంప్ గారు వచ్చారో అప్పటి నుంచి ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యాయి. చాలామంది అనుకుంటున్నారు డిపోర్ట్ చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపోర్ట్ ఎందుకు చేస్తారు? మీ దగ్గర పేపర్ వర్క్ సరిగ్గా లేదా, లీగల్గా లేరా, ఇవి మనం మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఓపీటీ సిపిటీ తీసేస్తారు అన్న ఒక బిల్ అయితే పాస్ అవ్వబోతుంది అని మనం వింటున్నాం. అది బిల్ పాస్ అయ్యి ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్ని మంత్స్ పట్టచ్చు, ఇయర్స్ పట్టచ్చు. అది ట్రంప్ గారు ఉన్నన్ని రోజుల్లో అవుతుందా, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఆయన దాని గురించి ఫైట్ చేస్తాడా అన్నది మనకి ఇంకా క్వశ్చన్ మార్క్. కాకపోతే ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ యూఎస్ కాకుండా మనకి వేరే కంట్రీ ఆప్షన్స్ ఏమున్నాయని ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. యూఎస్ ఒకటి, కోర్స్ యూఎస్ మనకి టాప్ కంట్రీ అని ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది. కాకపోతే చాలామందికి ఎఫోర్డబుల్ అండ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ డౌన్ ద లైన్ సెటిల్మెంట్ ఆప్షన్స్కి కూడా మనకి చాలా కంట్రీస్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి కూడా. ముఖ్యంగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి సంబంధించి ఒక డౌట్ ఉంది మ్యామ్, అది నేను కంపల్సరీ అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే యూఎస్లో చదివితేనే ఆ ఇంపార్టెన్స్, ఆ క్రెడిబిలిటీ ఉంటుందంటారా? యూఎస్కి కాకుండా వేరే కంట్రీస్లో చదివితే అంత రీచ్ ఉండదు, అంత వాల్యూ ఇవ్వరు అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అదే స్టూడెంట్స్ మీద కూడా పడుతుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? అదే అండి, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అదే అపోహ ఉంది. ఏంటంటే యూఎస్లో చదివితేనే మనం ఇంటర్నేషనల్ డిగ్రీకి ఒక వాల్యూ ఉంటుంది అని ఒక అజంప్షన్ అయితే ఉంది. మీరు ఇండియా నుంచి బయటకు వెళ్ళి ఏ కంట్రీ ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఏ కంట్రీలో చదువుకున్నా కూడా మీరు ఈదర్ 1 year కోర్స్ కానివ్వండి, 2 years కోర్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ స్టడీ విచ్ యూ హ్యావ్ డన్ ఇన్ ఎనీ కంట్రీ, అంటే డెవలప్ అయిన కంట్రీస్లో చూసుకుంటే మన యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇట్ హోల్డ్స్ ద సేమ్ వాల్యూ. ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది ఆ కంట్రీస్లో చదువుకున్నా కూడా. యూఎస్ కాకుండా కంట్రీస్లో చదివి అక్కడ ఇంజనీరింగ్ పట్టాతో జాబ్ పొందితే అదే వాల్యూ ఉంటుంది అంటారు మీరు? ఎగ్జాక్ట్లీ, ఇంకా ఎక్కువ ఉంటుందండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూఎస్లో మనం చూసుకుంటే స్ట్రగుల్ ఎక్కువ. లైక్ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్ మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2-3 years బ్యాక్ సిట్యుయేషన్స్ వేరే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి భయం వేస్తుంది యూఎస్ ఆప్ట్ చేసుకోవాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా తెప్పించుకోవడం అనేది ఒక పెద్ద కాంప్లికేషన్. మళ్ళీ దాంట్లో వెళ్ళాక పంపించేస్తారంట, డిపోర్ట్ చేస్తారంట. ఓపీటీ సిపిటీలో ఏంటంటే ఓన్లీ స్టెమ్ వాళ్ళకే వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదివితే దాంట్లోనే వర్క్ చేయాలి. కొంతమంది అలౌ చేస్తారు వేరే స్ట్రీమ్లో వర్క్ చేయడానికి, బట్ బయట కంట్రీస్ అలా కాదండి. మీరు ఒక పర్టిక్యులర్ డిగ్రీ చేసినా కూడా యు ఆర్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫీల్డ్. అండ్ తర్వాత మీకు సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా ఈజీగా ఉంటాయి దాంట్లో. చాలామంది ఇది తెలియదు. చాలామందికి మనం యూకే తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, కెనడా తీసుకున్నా, మనకి ఇప్పుడు H1B రావడానికే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, 4 years 5 years. అండ్ మీరు ఆ పర్టిక్యులర్ డిగ్రీ అండ్ ఆ కోర్స్ రిలేటెడ్ వర్క్ చేస్తేనే మీకు H1Bకి ఎలిజిబుల్ అవుతారు. బయట అలా కాదు, వేరే కంట్రీస్కి అలా కాదు. మీరు 2 years ప్రోగ్రామ్ చేసుకోరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఆస్ట్రేలియా తీసుకుందాం. మీరు 2 years మాస్టర్స్ చేశారనుకోండి, 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు.
అంటే యు ఆర్ ఫ్రీ టు వర్క్ 3 years లీగల్లీ దేర్. అండ్ మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారని ఎవరికి క్వశ్చన్స్ రావు, ఎప్పుడేమి అవుతుంది అని ఒక ఇది మైండ్లో మనకి థాట్ ఉండదు. అండ్ ఆటోమేటికలీ 3 years అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ పర్మనెంట్ రెసిడెన్సీ విచ్ ఇస్ అ సెటిల్మెంట్ ఆప్షన్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో విత్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు వీటి గురించి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఒక iDream మీడియా ద్వారా మీరు ఆల్రెడీ వీడియోస్ అనేవి పంపిస్తూ ఉన్నారు జనాల్లోకి, బట్ ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి భయాలు ఉంటూ ఉంటాయి, పేరెంట్స్ అనే వాళ్ళకి ఇంకా ఎక్కువ కన్సర్న్ ఉంటుంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో ఇది చూసుకున్నప్పుడు మీరు ఇంకా ఎలాంటి కంట్రీస్కి మీ సర్వీసెస్ అనేవి ఇస్తున్నారు, ఎలాంటి కంట్రీస్లో పాసిబిలిటీ ఉంది, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయా, ఆస్ట్రేలియన్ కంట్రీస్ ఉన్నాయా, ఇండియా దాటి ఎలాంటి కంట్రీస్లో పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ లైఫ్ అనేది చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది అంటారు? ఇప్పుడు యూఎస్ కాకుండా మనకి యూరోపియన్ కంట్రీస్ అనేవి చాలా హైక్లో ఉన్నాయండి. ఇప్పుడు అందరు చాలామంది యూరోపియన్ కంట్రీస్కి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ అండి. అండ్ మనకి లివింగ్ కాస్ట్ కూడా కంపేర్ చేసుకుంటే యూఎస్తో పాటు కంపేర్ చేసుకుంటే చాలా కొంచెం ఎకనామికల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ 2 years కాకుండా 1 year ప్రోగ్రామ్ లేకపోతే 1.5 year ప్రోగ్రామ్స్ ఉంటాయి యూరోపియన్ కంట్రీస్కి. అది అయిపోగానే మనకి సెటిల్మెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. అండ్ జాబ్ వేజెస్ కానీ మనకి శాలరీ ప్యాకేజెస్ కానీ యూఎస్తో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బీ లైక్ వెరీ హై అన్నమాట. వండర్ఫుల్ మ్యామ్ శ్రీలక్ష్మి గారు, ముఖ్యంగా పలానా యూరోపియన్ కంట్రీలో ఏదైనా స్పెసిఫిక్ కంట్రీలో ఈ స్ట్రీమ్కి చాలా వాల్యుయేషన్ ఉంది, చాలా నీడ్ ఉంది, ఇక్కడ జాబ్కి చాలా వర్త్ ఉంటుంది అనే విధంగా ఏమైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? జర్మనీకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. జర్మనీ ఏంటంటే ఇట్ ఇస్ టెక్నాలజికల్ కంట్రీ. యూరోపియన్ కంట్రీస్లో అంతా కంపేర్ చేసుకుంటే జర్మనీ ఒక పార్ట్ ఆఫ్ జర్మనీ లైక్ ఇట్ ఈస్ హై ఇన్ డిమాండ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్ అండ్ మన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ అక్కడే జరుగుతాయి కాబట్టి ఇంజనీర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది అక్కడ. అండ్ వాళ్ళకి లైక్ ఆపర్చునిటీస్ కానీ తర్వాత స్టడీస్ తర్వాత ఈజీగా ఉంటాయి అన్నమాట సెటిల్ అవ్వడానికి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు డిపెండెంట్స్ కూడా కొన్ని యూరోపియన్ కంట్రీస్కి ఏంటంటే మీరు స్టడీ చేసుకుంటున్నప్పుడే డిపెండెంట్స్ని అలౌ చేస్తారు. అండ్ డిపెండెంట్స్ కూడా దే కెన్ వర్క్ ఫుల్ టైం. మీరు చదువుకుంటుంటారు, మీ డిపెండెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైం లైక్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్. మనకి యూఎస్లో అట్లాంటి ఆప్షన్ అన్ఫార్చునేట్లీ లేదు. మీ డిపెండెంట్స్ తీసుకెళ్ళినా కూడా F1 మీద స్టూడెంట్ మీద ఉన్నా కూడా దే ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్. ఓకే బట్ ఇక్కడ జర్మనీలో ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. జర్మనీ ఒకటే కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో మీ దగ్గర క్లారిటీ అంటే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. స్పెసిఫిక్ ప్రొఫైల్. సో అంటే క్యాన్వస్ నుంచి మీరు చాలా సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఒక నమ్మకం కలిగించడానికి జర్మనీకి మీరు పంపించిన వాళ్ళు కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి మీరు పంపించిన కానీ హౌ దే ఆర్ డూయింగ్ నౌ? దే డూయింగ్ గుడ్ అండి. జర్మనీ ఒకటే కాదు, మనం యూరోపియన్ కంట్రీస్లో ఐర్లాండ్కి రీసెంట్గా ఒకళ్ళు ఫైల్ చేసుకున్నారు. అండ్ స్విట్జర్లాండ్కి చేసాము, ఫ్రాన్స్కి చేసాము. సో అదేంటంటే మనకి డాక్యుమెంటేషన్ కూడా అంత ఎక్కువ ఉండదు అండ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి యూఎస్లో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ. టోఫిలో GRE ఇవన్నీ ఖచ్చితంగా రాస్తేనే మనము I-20 ప్రాసెస్కి అనేది వెళ్ళగలుగుతాం. కానీ యూరోపియన్ కంట్రీస్ ఇంకా కొన్ని వేరే కంట్రీస్ కూడా లైక్ UK ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ లేకుండానే మన మీడియం ఆఫ్ అంటే మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్లో చేసి ఉంటే దాని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు కాలేజ్ నుంచి తెచ్చుకోగలిగితే దాని బేసిస్ మీద మనకు అడ్మిషన్ వచ్చేస్తుంది. నాకు తెలిసి ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకుంటాను. చాలా మందికి తెలియదు. ఇంగ్లీష్ అనే దాని మీద చాలా మంది భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. సో అలా ఉండే వాళ్ళందరికీ కూడా మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయే విధంగా ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు శ్రీలక్ష్మి గారు ఇక్కడ. సో ఆ భయం పక్కన పెట్టి ముందడుగేయచ్చు అంటారు. అవునండి, మీరు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అని చూసుకోవచ్చు. యూఎస్ కాకుండా మీరు యూరోపియన్ కంట్రీస్కి ప్రిఫర్ చేయొచ్చు. UK, US, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. మా దగ్గర వచ్చే వాళ్ళకంతా ఏంటంటే మేము ఇండివిజువల్లీ ప్రొఫైల్ అనాలిసిస్ చేస్తాం వితౌట్ ఛార్జింగ్ అ సింగిల్ రూపీ. ఫ్రీ ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని తగ్గట్టు విల్ సజెస్ట్ ద కంట్రీ. వండర్ఫుల్. సో ఇక అమెరికా విషయానికి వస్తే OPT, CPT వాళ్ళ పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు?
అంటిల్ అన్లెస్ మీ దగ్గర పేపర్ వర్క్ కరెక్ట్గా ఉంది, మీరు లీగల్గా అన్ని ఎథికల్లీ బై ద లా ఆఫ్ యూఎస్ఏ మీరు ఫాలో అవుతున్నారు అని అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే. అండ్ ముఖ్యంగా ఎవరైనా మీ పేరెంట్స్ ఇండియాలో ఉండి స్టూడెంట్స్ అక్కడ ఉన్నా, లేదంటే అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు H1B మీద మీ పిల్లలు ఇంకా కరెక్ట్గా ఉన్నారా లేదా ఇబ్బంది పడుతున్నారా అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు ఇక్కడ సంప్రదించవచ్చండి. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ మీకు వస్తుంది. అండ్ అంతేకాకుండా స్టూడెంట్ అనేవాడు మీ పిల్లల్ని మీరు యూఎస్ పంపాలి అని ఇంకా ఫిక్స్ అయినట్లయితే, వాళ్ళకి యూఎస్లోనే చదువుకోవాలనుకున్నా సరే ఒక రైట్ ప్రొఫెషనల్ని కలిసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఎందుకు అంటే మన పిల్లల్ని ఒక వేరే దేశం పంపిస్తున్నాం అన్నప్పుడు అక్కడ వాళ్ళ లైఫ్ అనేది ఎంత సెక్యూర్గా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎంత సెక్యూర్గా ఉంటుందని మనం ప్రాపర్గా తెలిస్తేనే పంపడంలో చాలా అవసరం అనమాట. ఇక యూఎస్లో అయితే కాస్త డౌట్ఫుల్గా ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో ఒక ప్రొఫెషనల్ని కలిసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండి వాళ్ళు చదువుకోవడానికి మాత్రం వెళ్ళినట్లయితే అది ఒక క్లియర్ రోడ్ వే అని చెప్పవచ్చు. అలా కాకుండా ఇంకెవరైనా వేరే రకంగా అక్కడికి వెళ్ళారు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శ్రీలక్ష్మి గారు మనకు ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా జర్మన్ కంట్రీ అయి ఉండొచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అయి ఉండొచ్చు, అక్కడ చాలా వరకు ఫీజిబుల్గా ఉంది సిచ్యువేషన్స్ అనేవి, అక్కడ చదువుకోవడానికి కానీ, అక్కడ జాబ్ చేయడానికి కానీ, అక్కడ మీరు డిపెండబుల్స్ తీసుకెళ్ళడానికి కానీ. సో ఒక్కసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ కావాలి మీకు, అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒక బెటర్ లైఫ్ ఉందా యూఎస్ కంటే అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఇక్కడ కనిపిస్తుంటాయి, మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు శ్రీలక్ష్మి గారి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా ఈ విషయాలపై ఒక అవగాహన అనేది తెచ్చుకోవచ్చండి. డెఫినెట్లీ అబ్రాడ్ కంట్రీస్లో మనం చదివాము, అక్కడ జాబ్ చేస్తాం అంటే మనకు ఒక రెస్పెక్ట్ వాల్యూ ఉంటూ ఉంటాయి. అండ్ దానికి తగ్గ పే కూడా డిఫరెంట్ ఉంటుంది 100%. సో చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ యూఎస్ని ఆల్టర్నేటివ్ అనేది ఇంకా చాలామందికి అర్థం కావట్లేదు. యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు యూఎస్కి ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, యూఎస్ కన్నా బెటర్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇలా ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు 100% అండి. లైక్ as I said before, we do a free counseling without charging anything. అండ్ తర్వాత వాళ్ళ ప్రొఫైల్ మనం తీసుకొని పంపించినప్పుడు కూడా వేరే కంట్రీస్కి స్టడీ పర్పసెస్ పైన మేము ₹1 కూడా ఛార్జ్ చేయం. వావ్. సో 100% టోటలీ ఫ్రీ. వండర్ఫుల్ మ్యామ్. సో విన్నారు కదండి, ఇలాంటి మంచి ఆపర్చునిటీ వదులుకోవద్దు. ఇక మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు శ్రీలక్ష్మి గారిని సంప్రదించవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, అక్కడ కూడా శ్రీలక్ష్మి గారు మీకు రిప్లై అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.